సరే, ఇప్పుడు ఒకవేళ గనక కేసీ వేణుగోపాల్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా తీసుకుంటే గనక ఆయన లోక్సభ స్థానాన్ని వదులుకోవాలి. పాయింట్ నెంబర్ 1. అండ్ ఇక్కడ 2 సవాళ్లు కనిపిస్తున్నాయి. ఒకటి, 6 నెలల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలవాల్సినటువంటి అవసరం ఉంది. అది కూడా యూడీఎఫ్ పోటీ చేసినటువంటి ఒక స్థానం నుంచి గెలవాల్సినటువంటి అవసరం ఉంది. తో పాటు ఇక్కడ ఇంకొక కీలకమైనటువంటి అంశం కూడా కనిపిస్తుంది. అలప్పుజ లోక్సభ సీటు కూడా ఖాళీ అవుతోంది. సో అక్కడ కూడా ఉప ఎన్నిక రావడంతో కాంగ్రెస్ పార్టీకి ఇంకొక సవాల్ కూడా ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తుంది కదా. ఈ 2 సవాళ్లను బీజేపీ రేపొద్దున క్యాష్ చేసుకోవడానికి అవకాశం లేదా? బీజేపీ క్యాష్ చేసుకోవడానికి అక్కడ అవకాశం లేదు. బీజేపీకి అంత సీన్ లేదు. మొన్న గెలిచినటువంటి సీట్లలో కూడా నియమం సీట్ ను చూస్తే చుట్టూతా కాంగ్రెస్ గెలిచింది, మధ్యలో ఒక దీవిలాగా నియమం సీట్ గెలిచింది. మరి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాండిడేట్ కి మిగిలిన పక్కన ఉన్నటువంటి నియోజకవర్గాలతో పోలిస్తే చాలా తక్కువ ఓట్లు వచ్చాయి. అది ఎట్లా సాధ్యమైంది? కాంగ్రెస్ అక్కడ అసమర్థంగా ఉందా? మిగతా చోట్ల పక్కనే ఉన్నటువంటి నియోజకవర్గాల్లో 3 నియోజకవర్గాలు చుట్టూతా ఉంటాయి, 3 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలిచింది. అందుకని ఇవన్నీ అది కాంగ్రెస్ యూడిఎఫ్ బీజేపీ ఏదో క్యాష్ చేసుకుంటుంది అనేటువంటి అభిప్రాయం నాకు ఇష్టం లేదు. డెఫినెట్ గా ఎల్డిఎఫ్ దానికి అక్కడ ఎల్డిఎఫ్ కి తీవ్రమైనటువంటి ఎదురు దెబ్బ తగిలిన మాట వాస్తవం, వచ్చినటువంటి సీట్లు వాటిని బట్టి. కానీ అక్కడ 3వ ప్రత్యామ్నాయంగా ఇప్పుడు కాంగ్రెస్ లో ఏర్పడినటువంటి రిఫ్ట్ తోటి బీజేపీ అక్కడ ఏదో ఎమర్జ్ అవుతుంది అనేటువంటిది లేదు. మనం దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి అది కొన్ని కేరళలో కొంత ఇబ్బంది. అవును, సురేష్ గోపి గెలవడానికి కాంగ్రెస్ లో ఉన్నటువంటి అంతర్గత తగాదాలు కాంగ్రెస్ వాళ్ళే గెలిపించారు ఎంపీగా. ఇప్పుడు గెలిచినటువంటి 3 అసెంబ్లీ సీట్లలో కూడా ఆ విధమైనటువంటి సర్దుబాటు జరిగింది అనేటువంటిది ఓటింగ్ తీర్పులు ఇవన్నీ కూడా తెలియజేస్తున్నాయి. అందుకని బీజేపీ అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఎల్డిఎఫ్ఏ ఎట్లా పుంజుకుంటుంది? మళ్ళా ఏమిటి ఎల్డిఎఫ్ ఎట్లా పుంజుకుంటుందంటే కాంగ్రెస్ చేసిన తప్పిదాలే ఎల్డిఎఫ్ కి మనం అన్ని రాష్ట్రాల్లో అదే చూస్తున్నాం కదా. బీఆర్ఎస్ చేసిన తప్పిదాలే కాంగ్రెస్ కలిసి వచ్చాయి, జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదాలే చంద్రబాబు నాయుడుకి కలిసి వచ్చాయి. అందుకని ప్రత్యర్థులకి ఏమి కలిసి వస్తున్నాయంటే అధికారంలో ఉన్న వాళ్ళ యొక్క వైఫల్యాలు కలిసి వస్తున్నాయి. కేరళలో కూడా అదే జరగవచ్చు. కానీ వదులుకునేది ఎవరు అన్నది కూడా ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న ఇక్కడ. వదులుకోవటం అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి చేసిన తర్వాత కేసీ వేణుగోపాల్ని ఆయన కోసం సీటు త్యాగం చేయడం అదే పెద్ద విశేషమేం కాదు. ఎవరో ఒకళ్ళు చేస్తారు, దానికి తగినటువంటి ప్రతిఫలం కూడా అటువంటి వాళ్ళు పొందుతారు. అది పెద్ద సమస్య కాదు. అందుకని నేను అనుకోవటం వీడి సతీషన్ చాలా గట్టిగా అడమెంట్ గా ఉండాలి. వీడి సతీషన్ కి ముస్లిం లీగ్ మద్దతు ఉన్నది. అందుకని మరి ఆ విధమైనటువంటి తిరుగుబాటుగానే జరిగితే అధిష్టానం మొత్తం యావత్ దేశంలో కాంగ్రెస్ పరువే పోయేటువంటి అవకాశం ఉంది. అవును సార్, విడి సతీషన్ కు డిప్యూటీ సీఎం ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయన్నటువంటి చర్చ కూడా ఒకటి బలంగా నడుస్తుంది. నాకు సీఎం తప్పితే నాకు ఏ సీట్ అవసరం లేదని కూడా విడి సతీష్ ఇప్పటికే కొన్ని కామెంట్లు చేసినటువంటి చర్చ కూడా నడుస్తుంది. బట్ ఇట్లాంటి పరిస్థితుల్లో ఏమంటున్నా కాంగ్రెస్ పార్టీకి మంత్రిగా నేను చేరే సమస్య లేదని కూడా చెప్పినట్టు వచ్చింది. ఇప్పుడు డిప్యూటీ సీఎం అన్నా మంత్రి అన్నా ఒకటే కదా రాజ్యాంగం ప్రకారం పెట్టుకునేటువంటి పేరు తప్ప. అందుకని ఆ విధమైనటువంటి దానికి అంగీకరిస్తారా? అంగీకరించకపోతే అక్కడ మళ్ళీ కొత్త కుంపటి కాంగ్రెస్ లో. బట్ ఇప్పటికంటే ప్రధాన కార్యదర్శిగా కేసీ వేణుగోపాల్ ఉన్నారు. ఇండి కూటమికి ఒక సమన్వయకర్తగా కూడా కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. అట్లాంటి కేసీ వేణుగోపాల్ను జాతీయ స్థాయి వదులుకొని రాష్ట్రానికి పంపించేటువంటి ఒక ప్రయోగం కాంగ్రెస్ పార్టీ చేస్తుందా? చేసే అవకాశం ఉందనుకోవచ్చా? ఏముంది, ఇండి కూటమిలో కేసీ వేణుగోపాల్ నిర్వహిస్తున్న పాత్రతోటి ఆయనకి వ్యక్తిగతంగా ఆయనకు వచ్చేది ఏమీ లేదు. ఒకవేళ ఆయన వదులుకుంటే కాంగ్రెస్ పోయేదేమీ లేదు. ఎందుకంటే వివిధ పార్టీలు అనుసరించేటువంటి వైఖరి, ఆ పార్టీల పట్ల కాంగ్రెస్ అనుసరించేటువంటి వైఖరిని బట్టి ఇండి కూటమిలో ఐక్యత లేకపోతే అనైక్యత లేకపోతే అనేటువంటిది ఉంటుంది తప్ప కేసీ వేణుగోపాల్ ఏదో ప్రత్యేకంగా చేసి చక్రం తిప్పి చేస్తున్నారు అని దానికేమి అలాంటి దానికి ఆధారాలు ఏమి లేవు. సార్, ఒకవేళ సతీషన్ను
ముఖ్యమంత్రి చేయకపోతే ఎలాంటి పరిణామాలు వస్తాయి? ఇప్పటికే రోడ్ల మీదకి వస్తున్నారు సతీష్ అభిమానులు అని, అఫ్కోర్స్ రమేష్ చెన్నితలకు సంబంధించి కూడా 7-8 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఆయన కూడా పార్టీలో సీనియర్. ఒకవైపు ప్రధాన ప్రతిపక్షంగా గతంలో ఎల్డీఎఫ్ను ఇరకాటంలో పెట్టి ప్రశ్నించినటువంటి వ్యక్తి విడి సతీష్ అనే ముందు వరుసలో ఉన్నారన్నారు. అటు రమేష్ చెన్నితల పేరు కూడా వినిపిస్తోంది. అనూహ్యంగా కేసీ వేణుగోపాల్ తీసుకొస్తున్నారు. బట్ ఒకవేళ వీళ్లకు అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి సీనియర్ నాయకత్వానికి ఇవ్వకపోతే పరిణామాలు ఎట్లా ఉండొచ్చు? సీనియర్ నాయకత్వానికి ఇవ్వకపోతే ఎవరో ఒకళ్ళ జూనియర్ కి ఇచ్చారనుకోండి, అప్పుడు ఆ జూనియర్ ని అడ్డు పెట్టుకునేందుకు ఈ ముగ్గురు నాయకులు కూడా ప్రయత్నిస్తారు. ఆ ముగ్గురు నాయకులు కూడా ప్రయత్నిస్తే అతను పనిచేసేటువంటి ఎవరైతే బలహీనమైనటువంటి ఒక వ్యక్తి సీఎం గా ఉంటే పనిచేసేటువంటి తీరు ఎట్లా ఉంటుందో మనకు తెలుసు. ఇప్పుడు రెండు వర్గాలు ఉంటేనే అట్లాగు ఇట్లాగుతా ఉంటే, 3 వర్గాల మధ్య అటు ఇటు లాగుతా ఉంటే ఇంకా సీఎం పనిచేసేది ఏమి ఉండదు అక్కడ. పనిచేసేది కానీ ఒక నిర్ణయాలు కానీ లేకపోతే పార్టీని ఐక్యంగా నడపడం కానీ అటువంటి అవకాశం లేదు. అందుకని అధిష్టాన వర్గం నిజానికి అట్లాంటిది ఏమైనా ఒక గట్టి నిర్ణయం తీసుకొని ఏదైతే అది అవుతుంది, ఇది తలనొప్పి ఉండకూడదు అని అటువంటి నిర్ణయం ఏదన్నా తీసుకుంటే అది వేరు. అలా కాకుండా వాళ్ళని సంతృప్తిపరచాలి, వీళ్ళని సంతృప్తిపరచాలి, అందరినీ సంతృప్తిపరచాలని కనుక ఆ విధమైనటువంటి అది ఓల్డ్ గేమ్, కాంగ్రెస్ ఓల్డ్ గేమ్ అది. అవును, ఎవరిని కూడా వదలకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళకి పోటీ పెట్టి ముఖ్యంగా 2 వర్గాలని ప్రోత్సహించడం, ఒకళ్ళని కేంద్ర మంత్రిగా చేయడం, ఒకళ్ళని ముఖ్యమంత్రిగా చేయడం, ఇద్దరికి పోటీ పెట్టడం, నాటకం చుట్టం అనేది గతంలో కాంగ్రెస్ అనుసరించిన పాత పద్ధతి. అది తలనొప్పి తెచ్చింది. అది చివరికి కాంగ్రెస్ పతనానికి అటువంటి పద్ధతులను దారితీస్తుంది అనేది కూడా మన అందరికీ తెలుసు. మళ్ళీ ఇప్పుడు అదే గేమ్ కనుక కేరళలో ప్రారంభించేట్లయితే దానికి నష్టమే తప్ప రాజకీయంగా వచ్చేటువంటి ఫలితం అయితే ఏమి ఉండదు అనేది నా అభిప్రాయం. బట్ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా కనిపిస్తున్నాయి సార్. ఒకవేళ అంటే గతంలో సిపిఐఎం 2006 అచ్యుతానందన్ ఎపిసోడ్, మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి 2026లో విడి సతీష్ని ఎపిసోడ్ని కంపేర్ చేయవచ్చా? అప్పుడు కూడా సేమ్ ఇదే సీన్ జరిగింది. ఆయనకు టికెట్ ఇవ్వడం నిరాకరిస్తే ప్రజల్లో కార్యకర్తల్లో తిరుగుబాటు జెండా ఎగిరేస్తారు. సో దీంతో సిపిఐఎం మనసు మార్చుకొని మళ్ళీ అచ్యుతానందన్కు అవకాశం ఇవ్వడం జరిగింది. సో అదే సీన్ మళ్ళీ ఇప్పుడు కూడా ఏమైనా కనిపిస్తుందో మనకు? అది ముఖ్యమంత్రి సీటే మళ్ళీ. ఉదంతం వేరు, ఈ ఉదంతం వేరు. అచ్యుతానందన్ ఆ రోజు పార్టీ నిర్ణయానికి భిన్నంగా వ్యవహరించినందువల్ల ఆయన మీద పార్టీ క్రమశిక్షణ చర్య తీసుకుంది. సరే, తర్వాత ఆయన ఏమి బహిష్కరించడం లేకపోతే అటువంటిది ఏమీ లేదు. ఉన్న సీనియర్ నాయకులు కనుక ఆయనకి మళ్ళీ అవకాశం ఇచ్చారు. అందుకని అచ్యుతానందన్కి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలకి ఏ విధమైనటువంటి సంబంధం అయితే లేదు. ఇది ఎన్నికల తర్వాత జరుగుతున్నటువంటి ఎపిసోడ్ ఇది. అవును, మీరు చెప్పేది ఎన్నికలకు ముందు అనేక మల్లగుల్లాలు పడవచ్చు, అది వేరు. పార్టీలో అప్పుడు కూడా ఎన్నికల ముందు టికెట్ విషయంలో గొడవలు అయ్యాయి. బట్ ఆ తర్వాత కూడా ఆయన్నే ముఖ్యమంత్రి చేశారు కదా. అందుకని నేను అన్నది ఏమంటే, ఇది ఎన్నికలు అయిపోయి గట్టి మ్యాండేట్ వచ్చిన తర్వాత ఈ పరిస్థితి. అందుకని దానికి దీనికి ఏ విధమైనటువంటి పోలిక ఉంటుందని నేనైతే అనుకోను. ఓకే. సో ఇప్పుడు ఒకవేళ ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత పోరు వల్ల చాలా రోజుల నుంచి ఆర్ఎస్ఎస్తో కానీ భారతీయ జనతా పార్టీ మొన్న మధ్య మున్సిపాలిటీ గెలవడం కూడా జరిగింది, మున్సిపల్ కార్పొరేషన్ శస్తెరూర్ లోక్సభ నియోజకవర్గ ప్రాంతంలో. సో ఇది బీజేపీకి ఏమైనా కొంత ఫెచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందా? ఏమైనా కొంత నిలదొక్కుకోవడానికి ఈ అంతర్గత పోరు వల్ల? బీజేపీకి అటువంటి అవకాశం ఉంటుందని నేనైతే ఏమి అనుకోవట్లేదండి. బీజేపీకి ఉన్నటువంటి బలహీనత లేకపోతే బలాలు ఏమిటనేటువంటిది ఇప్పటికే, అంటే నరేంద్ర మోడీ అధికారానికి వచ్చిన తర్వాత ఒక దశ అయితే, అంతకుముందు వాజ్పేయి హయాంని కూడా కలుపుకుంటే మనము అక్కడ మేము ఆ విధంగా పటిష్టంగా ఉన్నాము, ఈ విధంగా పటిష్టంగా ఉన్నాము అని చెప్పినటువంటి బీజేపీ మరి ప్రతిసారి ఈసారి